హల్లెలూయా. ఇది నా వాక్యము. యోన్ దెబిరీం 22వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. మన దేవుడు గొర్రెలకు మంచి కాపరి. దేవుడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నడిపించే కాపరి ఆయన. ఎవరిని నమ్ముకొని నీ జీవితం నాశనం అయిపోయిందో, ఎవరో అప్పులు ఇప్పిస్తామంటారు, వాళ్ళు అప్పులు ఇప్పించరు. వాళ్ళు ఇప్పిస్తారు కదని వాళ్ళు అడిగిందల్లా వీళ్ళు పట్టుకెళ్ళిస్తూ ఉంటారు. ఆయన అప్పులు ఇప్పించదు. కొంతకాలానికి ఆ అప్పుతో సహా ఈ అప్పు మహా ఎక్కువైపోయి ఇంకా జీవితం మీద ఆశ వదిలేసుకుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటారు, ఉద్యోగాలు ఇప్పించరు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదో సహాయం చేస్తామని మాట ఇస్తారు, చెయ్యరు. నువ్వెవరిని నమ్ముకొని నీ జీవితం మోసపరుచుకున్నావో, ఎవరిని నమ్ముకొని విసిగిపోయి వేసారిపోయి నువ్వు జీవిస్తూ ఉన్నావో, ఎవరిని నమ్ముకొని నీ జీవితం సర్వనాశనం అయిపోయిందని తల పట్టుకుని వేడుస్తూ ఉన్నావో, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితానికి మంచి గొర్రెల కాపరి. ఎంతోమంది ఉన్నారు చెడ్డ కాపరులు, అది కాదు. దేవుడే నీకు మంచి కాపరిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరమ్మా నీ కొరకు ప్రాణం పెట్టారు? నీ నుంచి ఏదో ఆశించి, నీ బంగారు ఆశించి, నీ ధనం ఆశించి, నీ హోదా ఆశించి, నీ మంచి పేరు ఆశించి, నీ యొక్క చదువును ఆశించి, నీ యొక్క తెలివితేటలను ఆశించి నిన్ను అనేక మంది వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారేమో. కానీ దేవుడు నిన్ను నీకోసం ప్రాణం పెట్టేశాడు. నీకోసం తన ప్రాణం పెట్టాడు. అలాంటి దేవుడికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఆశీర్వాదకరంగా ఆయన ఖచ్చితంగా మారుస్తాడు. అలాంటి దేవుడికి నీ బ్రతుకు మీద సర్వాధికారం ఇయ్యి. దేవుడు నిన్ను, నీ బ్రతుకును ఆశీర్వాదకరముగా మార్చి ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. ఎందుకంటే ఆయన కాపరి. ఈ కాపరిని హిబ్రూలో రోయి అని అంటారు, గ్రీకులో పొమనై అని అంటారు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.